ఏపీ డ్వాక్రా ఉమెన్. ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంపు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏపీలో డ్వాక్రా మహిళలకైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. 2 లక్షల నుంచి మనకైతే 5 లక్షల వరకు పెంచడం జరిగింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుందండి. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఫైల్ క్లియర్ చేసింది. ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుందండి. అలాగే కనిష్టంగా 50,000 నుంచి 5 లక్షల వరకు మనకైతే ఇక్కడ వడ్డీ లేని రుణాలను కూడా డ్వాక్రా మహిళలకు అందిస్తారు. ఆ వివరాలు కూడా తెలుసుకుందామండి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధాన అంశాలు ఏంటంటే ఇక్కడ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా మహిళలకు రుణ పరిమితి పెంచారండి. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు మనకైతే పెంపు కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటికి మనకైతే అమలు చేస్తుందండి. ఇప్పటికే పలు పథకాలను మనకైతే అమలు చేయగా మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎస్సీ ఎస్టీ డ్వాక్రా మహిళలకి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ఉన్నతి పథకం ద్వారా డ్వాక్రా మహిళలకైతే ఇక్కడ ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా మనకి పరిమితి 5 లక్షలు కూడా పెంచారని చెబుతున్నారు. మొన్నటి వరకు ఈ పథకం కింద వారికి ఇచ్చే 0 వడ్డీ రుణాలు మనకైతే పరిమితి 2 లక్షలు అయితే ఉందని చెప్పుకోవచ్చండి. ఇప్పుడు దానిని 5 లక్షలకు పెంచింది. మహిళల జీవనోపాధి కింద ఒక్కొక్కరికి కనిష్టంగా 50,000 నుంచి గరిష్టంగా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాన్ని ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పడం జరుగుతుందండి. దాంతోపాటు డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024 నుంచి 2025 ఏడాదికి సంబంధించి 250 కోట్ల రుణంగా ఇవ్వాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారండి. ఇప్పటికే ఈ ఫైల్లో ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఏఆర్ఐ చూసినట్లయితే వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారని చెప్పుకోవచ్చండి. ఈ ఉన్నతి పథకం కింద రుణ మంజూరుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు అధికారులు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం మనకైతే చేసుకున్న నెలలోనే యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లోనూ పర్యవేక్షణ ఉంటుందండి. అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి అనుగుణంగా రుణం మంజూరు చేస్తారు. ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళల ఇష్టం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మొత్తం మనకు అక్కడ ఆపరేట్ చేస్తారు కాబట్టి. ఇంకా అదేవిధంగా మొన్నటి వరకు ఉన్నతి పథకం కింద రుణాల మంజూరును గృహ నిర్మాణానికి, విద్యకు, భూమి కొనుగోలుకు వర్తించదని చెప్పుకోవచ్చండి. డ్వాక్రా మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో విద్య, గృహ నిర్మాణానికి, భూమి కొనుగోలుపై కూడా మనకి వర్తింప చేయాలని అధికారులు ప్రాతిపదికను కూడా సిద్ధం చేస్తున్నారండి ప్రభుత్వానికి. ఎస్సీ కార్పొరేషన్ నుంచి 8 కోట్ల మేర నిధుల్ని రాయితీ కింద డ్వాక్రా మహిళలకి అయితే అందించే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చండి. ఒక్కో మహిళకు గరిష్టంగా 50,000 వరకు రాయితీ కింద రుణం అందిస్తారు. ప్రభుత్వం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదే సమయంలో ఇక్కడ ఈ ఉన్నతి పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకైతే అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన పథకం. మహిళలు ఈ రుణాలు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి సాధించేలా చూడాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం రుణ పరిమితిని కూడా 5 లక్షల వరకు పెంచడంతో వారికి మరింత ఊరట లభిస్తుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బడ్జెట్ నుంచి మనకైతే మరో 250 కోట్ల నిధులను ప్రాతిపదికలకు పంపించారు. ప్రస్తుతం ఉన్న 250 కోట్ల నిధులను అదనంగా చేరితే 500 కోట్ల మేర రుణాలు ఎస్సీ ఎస్టీ మహిళలకైతే ఈ విధంగా ఏడాదిలోనే మనకైతే ఖచ్చితంగా అందించే అవకాశం ఉంది అని అంటున్నారండి. మనకైతే ఈ విధంగా మనకైతే ఇక్కడ డ్వాక్రా మహిళలకి ఒక రకమైన కొత్త అప్డేట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.